నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో కళ్ళ కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా? వాతావరణ మార్పుల వల్లే నిద్రలేమి, తల తిరుగుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలి? డెంగీ జ్వరమా? కంగారొద్దు। ఇంకా హెల్త్ టిప్, చాలినంత నిద్ర లేనప్పుడు, తరచూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నప్పుడు, డిప్రెషన్తో సతమతం అవుతున్నప్పుడు మనలో చాలా మందికి కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి। వీటిని మాయం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు। క్రీములు, లోషన్లు, లేపనాలను పట్టిస్తూ ఉంటారు। అయితే వీటికన్నా నల్లటి వలయాలు ఎందుకు వస్తున్నాయన్న విషయాన్ని పసిగట్టి తదనుగుణంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు డాక్టర్లు। కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నప్పుడు ఏం చేయాలో, ఎలాంటి వైద్య సహాయం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం। మన కళ్ళు ఎన్నో ఊసుల్ని చెబుతాయి। మన కళ్ళు ఎన్నెన్నో భావాల్ని పలికిస్తాయి। నిశ్శబ్దంగానే ఎన్నో విషయాలని తెలియచేస్తాయి। అయితే కీలకమైన మన కళ్ల కింద ఏర్పడే నల్లటి వలయాలు మాత్రం మనలో తలెత్తిన అనారోగ్యం గురించి హెచ్చరిస్తాయి। అసలు మన కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి? చాలినంత నిద్ర లేకపోవటం, ఒత్తిళ్లు, డిప్రెషన్ వల్లే కళ్ల కింద నలుపు పెరుగుతుందని అనుకుంటారు। అందులో కొంతమేరకే నిజం ఉంది। కంట్లో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, ఎటోపిక్ డెర్మటైటిస్, ఎలర్జీల వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, రక్తహీనత, విటమిన్ల కొరత ఉన్నప్పుడు, ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, తరచూ డీహైడ్రేషన్కు లోనవుతున్నప్పుడు, వయసు పైబడుతున్నప్పుడు, ఇలాంటి సందర్భాలలో కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు। ఈ డార్క్ సర్కిల్స్ అంటే కంటి చుట్టూ నలుపు, ఇది 90% మందికి అవి ఎందుకు వస్తుంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది। అయినా కానీ సరిగా నిద్రపోకపోవటం వలన, ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ లోన్ అవటం వలన, కంటిన్యూస్గా ఇట్లా నాలాగా స్పెక్స్ పెట్టుకోవడం వలన, లేదంటే రక్తహీనత వల్ల, అంటే ఏదైతే బ్లడ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉందో దానివల్ల కూడా, లేదంటే కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ, వంశపారంపర్యంగా కూడా ఈ డార్క్ సర్కిల్స్ అలవాటు పడి ఉంటారు। అలానే ఇంటర్నల్గా కొందరికి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి। దీన్ని అకాంథోసిస్ నిగ్రిగెన్స్ కానీ, అంటే కొంతమంది లావు ఉండటం వల్ల, లేదంటే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండడం వల్ల, లేదంటే పీసీఓడి ప్రాబ్లం ఉండడం వల్ల కూడా మనకి ఈ డార్క్ సర్కిల్స్ కొంతమందిలో చాలా రేర్, కానీ కొంతమందిలో అవి కూడా చూస్తుంటుంటాం। సో ఈ డార్క్ సర్కిల్స్ అనేది అది వ్యాధి కాదు, అది ఒక లక్షణం అని చెప్పొచ్చు। మనం రెగ్యులర్ నైట్ స్లీప్ ఉండి, ఏదైతే బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేది, అంటే హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అయ్యే డైట్ అయితే ఉంటుందో దాన్ని ప్రిఫర్ చేస్తూ, స్ట్రెస్ అంటే ఎక్కువ ఆలోచనలు అందరికీ ఉంటాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మనం హ్యాండిల్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఈ డార్క్ సర్కిల్స్ తగ్గడం స్టార్ట్ అవుతుంటుంది। చాలామంది దీన్ని ట్రీట్మెంట్ అడుగుతూ ఉంటారు, డాక్టర్ ట్రీట్ చేయండి, మందులు ఇవ్వండి అని అడుగుతుంటారు। కానీ 30 to 40% మేము ఇచ్చే మందులు మీకు ఉపయోగపడుతుంటాయి। మిగతా 60 to 70% మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండే దాన్ని బట్టి కూడా ఇది ఆధారపడుతూ ఉంటాయి। సో హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ మనం ఇంప్రూవ్ అవుతేనే డార్క్ సర్కిల్స్ తగ్గముఖం స్టార్ట్ అవుతూ ఉంటాయి। కళ్ల కింద నల్లటి వలయాలనేవి కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంటాయి। ఇక పొగ, మద్యం వంటి అలవాట్లు ఉన్నప్పుడు, ఎండకు ఎక్కువగా తిరుగుతున్నప్పుడు, గంటల తరబడి చదవడం, టీవీ చూడటం, స్మార్ట్ ఫోన్లకు కళ్లను అప్పగించడం వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే అవకాశం ఉంది। మన కళ్ల కింద వెంట్రుకంత సన్నగా ఉండే క్యాపిల్లరీస్ అనే సున్నితమైన రక్తనాళాలు చాలా ఎక్కువగా ఉంటాయి। మన కళ్ళు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నప్పుడు కళ్ల కింద ఉండే సున్నితమైన రక్తనాళాలు చిట్లి, వాటిలోని ఎర్ర రక్త కణాలు విరిగిపోయినట్లుగా అయిపోతాయి। అలా విరిగినప్పుడు అక్కడ మిగిలిపోయే కొన్ని పదార్థాల వల్ల అది నలుపు, ముదురు నీలం రంగులో కనిపిస్తుంటుంది। కళ్ల కింది చర్మం సున్నితంగా, పారదర్శకంగా ఉండటం వల్ల కంటి కింద భాగం అంతా నల్లగా, ముదురు నీలంగా కనిపిస్తుంటుంది। దీంతో ఇవి కళ్ల కింద ఇలా నల్లటి వలయాల్లా కనిపిస్తుంటాయి। కొంతమంది కాస్మెటిక్స్ వాడటం వల్ల కూడా ఈ డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి। సో ఈ కాస్మెటిక్స్లో చెప్పాలంటే ప్రిజర్వేటివ్ ఫ్రీ కాస్మెటిక్స్, అంటే కంటి చుట్టూ వాడే వాటిలో ప్రిజర్వేటివ్స్ లేని కాస్మెటిక్స్ ఏ బ్రాండ్ అని వాడుకోండి। పారాబెన్ ఫ్రీ కానీ, దాంట్లో ప్రిజర్వేటివ్ ఫ్రీ అనే కాస్మెటిక్స్ కానీ, లైట్ మేకప్ అని మనం అడ్వైస్ చేయొచ్చు। ఒకవేళ డ్రై స్కిన్ ఉన్నా కానీ ఈ కాస్మెటిక్స్ త్వరగా ఇరిటేట్ అయ్యి ఆ డార్క్ సర్కిల్స్ ప్యాచెస్ రావడానికి రీజన్ ఉంటాయి। సో ఈ డ్రై స్కిన్ వల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనుకుంటే, మీరు ఏ కాస్మెటిక్ వాడాలన్నా, లేదా డే టు డే ఏదన్నా ప్రిజర్వేటివ్ ఫ్రీ, అంటే ఏ మాయిశ్చర్ అయినా కానీ స్మెల్ లేకుండా, కలర్ లేకుండా దాంట్లో ప్రిజర్వేటివ్ ఫ్రీ అనే మాయిశ్చర్ ఉంటే మీరు రెగ్యులర్గా కంటి చుట్టూ యూస్ చేసుకోవచ్చు। అలానే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల, ఫ్యామిలీ హిస్టరీ అంటే సంకనైస్, కళ్ళు లోపలికి ఉండడం వల్ల, పైన బోన్ లైట్ పట్టడం వల్ల షాడోయింగ్ ఇంపాక్ట్, అంటే అక్కడ షాడో పట్టడం వల్ల డార్క్ సర్కిల్స్ కనబడుతూ ఉంటాయి। దానికి వాళ్ళు ఎంత లేజర్ చేసినా, ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా, ఎన్ని మందులు వాడినా కానీ అది టెంపరీ తప్ప మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి। దాన్ని సంకనైస్ అంటుంటాం।
సో దీన్ని ట్రీట్మెంట్ చేసే విధానాలు ఎలా ఉంటాయి? సో మన లైఫ్ స్టైల్, జీవనశైలి మార్చుకొని, తర్వాత రెగ్యులర్ నైట్ స్లీప్ ఉండి హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకున్నా కానీ తగ్గనప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఈ అండర్ ఐ సీరమ్స్లో మనకి దాంట్లో ఉండేది ఏది ఆర్బిటిన్ ఉంటుంది, కోజిక్ యాసిడ్ ఉంటుంది, గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. సో మన స్కిన్ బట్టి, డ్రై స్కిన్ లేదంటే ఆయిలీ స్కిన్ బట్టి మనకి ఆ ఫార్ములేషన్స్ డాక్టర్ చూసి గైడ్ చేస్తుంటారు. సో అప్లై చేసే ముందు ఒక డ్రాప్ మాయిశ్చరైజర్ కానీ లేదంటే ఇంట్లో దొరికే కోకోనట్ ఆయిల్ పెట్టుకొని 10-15 మినిట్స్ వెయిట్ చేసి అండర్ ఐ సీరం జెంటిల్గా కంటి చుట్టూ మసాజ్ చేసి పడుకోవటం వల్ల ఆ డార్క్ సర్కిల్స్ తగ్గముఖం పట్టడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అట్లా దాంతోపాటు విటమిన్ సి డైట్ అంటే పులుపు, ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల మన పులుపు ఏం చేస్తుందంటే ఆ నల్ల కణాలు సృష్టించే హార్మోన్ ఎంజైమ్ ఉంటుంది, దాన్ని బ్లాక్ చేసుకోవడం వల్ల ఈ బ్లాక్ సెల్స్ అనేవి ఎక్కువ ప్రాపగేట్ కాకుండా డార్క్ సర్కిల్స్ తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. కంటి కింద నల్లటి వలయాలను మాయం చేయడానికి మనలో చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తుంటారు. మార్కెట్లో దొరికే క్రీముల్ని, లోషన్లని తరచూ పట్టిస్తుంటారు. అయితే వీటిలో హైడ్రోక్వినైన్, కోజిక్ యాసిడ్, ఆర్బ్యూటిన్ వంటి పదార్థాలు ఉన్న క్రీములు కొంతవరకు ఫలితాన్నిస్తాయి. కళ్ల కింద నల్లటి వలయాల్ని తగ్గించుకోవడానికి తగినంత విశ్రాంతి, చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి. గులాబీ రేకుల్ని మెత్తగా నలిపి ఆ రసాన్ని తరచూ రాస్తుంటే కళ్ల కింద నలుపు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. స్ట్రాబెర్రీ, పుచ్చకాయల గుజ్జుతో నిత్యం నల్లటి వలయాలపై పూస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అనాస రసంలో ముంచిన దూదితో తరచూ నలుపుపై రుద్దటం వల్ల కూడా నల్లటి వలయాలు తగ్గిపోతాయి. బంగాళదుంప, కీరా దోసల్ని చక్రాల్లాగా తరిగి రోజూ కాసేపు కళ్లపై ఉంచుకోవటం వల్ల కూడా కంటి కింది నల్లటి వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కొంతమంది హోమ్ రెమెడీ అడుగుతుంటారు, ఆ కీరా పెట్టుకోవటము లేదంటే ఏదన్నా పెట్టుకొని క్యారెట్స్ పెట్టుకోవడము, దానివల్ల ఉపయోగం ఉంటుందా అంటారు. దానివల్ల ఉపయోగం ఉన్నా లేకపోయినా హామ్ అయితే లేదు. ఆ పెట్టుకోవడం వల్ల స్ట్రెస్ ఫ్రీ రిలీఫ్ అయ్యి మనకి ఫ్రెష్నెస్ వస్తుంది తప్ప రీజన్ ఏమైనా ఉంటే అవి డార్క్ సర్కిల్స్ ట్రీట్ చేయలేవు. నెక్స్ట్ మనం అసలు ఎక్కడున్నాం డార్క్ సర్కిల్స్ అంటే లేజర్స్, పీల్స్లో ఉందని చెప్పొచ్చు. ఏది రీజన్ లేకుండా రెస్ట్ తీసుకొని రొటీన్ స్ట్రెస్ లేకుండా ఎక్కువ స్క్రీన్ టైం లేకుండా ఉన్నా కానీ మనకి ఈ సీరమ్స్, క్రీమ్స్ వాడినా కానీ డార్క్ సర్కిల్స్ తగ్గని వాళ్ళు ప్రొసెస్కి వెళ్ళిపోవచ్చు. మనం ఈ ప్రొసెస్లో కూడా ఆర్బిటిన్ అండర్ ఐ పీల్స్ కానీ లేదంటే క్యూసిస్ లేజర్ కానీ మనకి ఇప్పుడు టెక్నాలజీ మనం యూస్ చేస్తున్నాం. సో ఆర్బిటిన్ పీల్స్ కానీ ఈ లేజర్ కానీ 10 రోజులకో లేదా 15 రోజులకో ఒకసారి అడ్వైస్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ స్కిన్ చాలా డెలికేట్ కాబట్టి ఇచ్చేవి కూడా చాలా డెలికేట్గా హ్యాండిల్ చేస్తుంటాం. స్కిన్ ఆ సెషన్స్ వల్ల కంటికి ఎటువంటి హామ్ ఉండదు. మనం ఏదైతే సెషన్స్ చేస్తున్నామో స్కిన్ వరకే ఇంపాక్ట్ అయ్యి ఆ డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ డార్క్ సర్కిల్స్ అనేది వ్యాధి కాదు, అదో వ్యాధి లక్షణం అని చెప్పొచ్చు. రక్తహీనత ఉన్నా కానీ, స్ట్రెస్ ఉన్నా కానీ, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ, డ్రై స్కిన్ ఉన్నా కానీ, కాస్మెటిక్స్ ప్లస్ కొన్ని రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దాన్ని సెబోరిక్ డర్మటైటిస్ అంటాం. సెబోరిక్ డర్మటైటిస్ అంటే కంటి చుట్టూ, కనురెప్పల పైన, తర్వాత ఈ కనుబొమ్మల పైన, ముక్కు దగ్గర, తర్వాత బియర్డ్ దగ్గర, చెవు ముందు, చెవు వెనకాల, తలలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్. ఇవి విపరీతం దురుతుండి ఇట్లా స్క్రాచ్ చేస్తే పుట్టు రావటం అంటూ జరుగుతుంటుంది. దీన్ని సెబోరిక్ డర్మటైటిస్ అంటాం. ఇది రోగనిరోధక తక్కువ ఉన్నప్పుడు ఇది బయటపడతా ఉంటుంది. సో దానికి విపరీతమైన స్టెరాయిడ్ క్రీమ్స్ వాడేస్తూ ఉంటారు. అది వాడినప్పుడు తగ్గిముఖం తగ్గి మళ్ళీ ఇంకెక్కువ వస్తూ ఉంటుంది. సో ఈ సెబోరిక్ డర్మటైటిస్ కంటి చుట్టూ దురదతో వచ్చిన పొట్టు ఏంటంటే అది స్ట్రెస్ రిలేటెడ్ అని అర్థం. మన ఒంటి మీద అయితే ఫంగస్ ఉంటుందో దాని ఇన్ఫ్లుయెన్స్తో, దాని స్వభావంతో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తప్ప అది మన వేరే వ్యాధి కాదు. సో మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకొని కరెక్ట్ యాంటీఫంగల్ కోర్స్ డాక్టర్కి కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దాన్ని మనం ట్రీట్ చేసుకోవడం వల్ల ఈ సెబోరిక్ డర్మటైటిస్ తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ డార్క్ సర్కిల్స్ అనేది మనం దాని రూట్ కాజ్ మనం దాన్ని తీసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల త్వరగా బయటపడవచ్చు. లేదంటే అవి కూడా తగ్గనప్పుడు క్యూసిస్ లేజర్ సెషన్స్ తీసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ నుంచి మనం బయటపడవచ్చు. మెయింటెనెన్స్ కూడా మనం ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ వాడుకుంటే తగ్గి మళ్ళీ రాకుండా ఉంటాయి. కళ్ల కింద నలుపును, నల్లటి వలయాల్ని మాయం చేయడానికి ఆధునిక వైద్యంలో చాలా చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సాధారణ ప్రక్రియలు మొదలుకొని లేజర్ చికిత్స, సర్జరీ వంటి అధునాతనమైన సర్జరీల వరకు ఉన్నాయి. కంటికి సంబంధించిన అలర్జీలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్య చికిత్స తీసుకోవాలి. ఎండ మూలంగా నల్లటి వలయాలు వస్తున్నప్పుడు ఎండపొడ ఎక్కువగా తగలకుండా కళ్లకు సన్ గ్లాసెస్, తలకు క్యాప్ పెట్టుకోవడం మేలు. గుంటకళ్ళు ఉన్నప్పుడు కంటి కింద చర్మం లోతుగా ఉన్నట్లు అనిపిస్తూ కన్ను చుట్టూ ఒక నల్లటి వలయం ఉన్నట్లుగా కనిపించడం మామూలే. ఇలాంటప్పుడు కంటి కింద కొవ్వును నింపడం, డర్మల్ ఫిల్లర్ ఇంజెక్షన్లతో మృదు కణజాలాన్ని నింపడం, అవసరమైతే బ్లఫరోప్లాస్టీ, లేజర్ చికిత్సల సాయంతో కళ్ల కింది నల్లటి వలయాల్ని ఇట్టే మాయం చేయొచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, చాలినంత నిద్ర లేకపోవటం అనేది ఇవాళ మనలో చాలా మందికి పెద్ద సమస్యగా మారుతోంది.
నిద్రలేమికి జీవనశైలిలోని మార్పులే కారణమని ఇంతకాలం భావిస్తూ వచ్చారు పరిశోధకులు. అయితే నిద్ర పట్టకపోవటానికి భూగోళం వేడెక్కడానికి మధ్య సంబంధం ఉందని తాజాగా ఒక అంచనాకు వచ్చారు శాస్త్రవేత్తలు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వాతావరణంలోని గాలి, ఉష్ణోగ్రతలు మన నిద్ర తీరుతెన్నులను బాగా ప్రభావితం చేస్తున్నాయని పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. వాతావరణంలోని గాలి, ఉష్ణోగ్రతల మూలంగా మనకు ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతోంది. కొన్ని రకాల వ్యాక్సిన్లు మనపైన ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయని, ఇందుకు నిద్రలేమే కారణమని పరిశోధకులు తేల్చారు. కోవిడ్, మంకీపాక్స్, అమెరికా, ఇంగ్లాండ్లో పోలియో వైరస్ మళ్లీ విజృంభించడం, వీటన్నిటికీ వాతావరణంలో మార్పులే కారణం కావచ్చు. అదే సమయంలో ఈ మార్పులు నిద్రకి భంగం కలిగిస్తున్నాయి. దాంతో రోగనిరోధక వ్యవస్థ గాడి తప్పుతోంది. అందువల్లే మనలో చాలా మంది ఆ ఇన్ఫెక్షన్లను తట్టుకోలేకపోతున్నారని పరిశోధకుల బృందం వివరిస్తోంది. ఈ విషయమై పరిశోధకులు రాత్రిపూట గాలిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే కొన్ని లక్షల మందిని పరిశీలించి మరీ నిర్ధారణకు వచ్చారు. వాతావరణ ప్రభావంతో నిద్రలేమికి గురైన వాళ్లలోనే ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి తక్కువగా ఉందని, దాంతో వాళ్లే ఈ వైరస్ల బారిన ఎక్కువగా పడుతున్నారని పరిశోధకులు వివరిస్తున్నారు. ఎత్తైన ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి తలంతా తిప్పుతున్నట్లుగా, కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వాంతి అవుతున్నట్లుగా, వికారంగా కూడా ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయకపోయినా, ఎత్తైన ప్రాంతాలకు వెళ్లకపోయినా మనలో కొంతమందికి అస్తమానం తలంతా తిప్పేస్తున్నట్లు ఉంటుంది. తూలి పడిపోతామేమోనని భయపడుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు వెర్టిగో అని పిలుస్తూ ఉంటారు. తలంతా తిప్పుతున్నట్లుగా ఉన్నప్పుడు ఉపశమనం కోసం వెంటనే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెర్టిగో అంటే కళ్ళు తిరగడం లేదా ఇంబ్యాలెన్స్, అంటే అటు ఇటు తోసేసినట్టు ఉండడం, మన చుట్టూతో ఉండే ప్రపంచం స్టిల్గా ఉండి మనం తిరిగిపోయినట్టు ఉండడం, లేదా మనం స్టిల్గా ఉండి మన చుట్టూతో ఉన్న ప్రపంచం మన చుట్టూతో గిర్రం తిరిగేసినట్టు ఉండడం. ఈ అన్ని సెన్సేషన్స్ని కూడా ఒకే ఒక అంటే మెడికల్ టర్మ్ తో డిస్క్రైబ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ వెర్టిగో. మందులతో పాటు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నడిచేటప్పుడు వాకర్ సపోర్ట్ ఉండడం బెటరు. అలాగే బాత్రూంలో హ్యాండిల్ బార్స్ అంటాం, అంటే చిన్న చిన్న సపోర్టింగ్ బార్స్ ఉంటాయి అన్నమాట. అది అండ్ వాళ్ళు ఎప్పుడన్నా సరే నడిచేటప్పుడు పక్కన ఉండే వాల్కి దగ్గరగా నడవడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం తూలినట్టు అనిపించినా లేదా కళ్ళు తిరిగినట్టు అనిపించినా ఆ వాల్ సపోర్ట్ తీసుకుని దే కెన్ బికమ్ స్టేబుల్. లేదా మధ్యలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ట్రైపాడ్ వాకింగ్ స్టిక్, అంటే కింద 3 స్టాండ్ లాగా ఉండే వాకింగ్ స్టిక్స్ ఉంటాయి. సో ఆ వాకింగ్ స్టిక్ లాంటిది పట్టుకుని నడిచినా కానీ ఎప్పుడన్నా కళ్ళు తిరిగితే దాని మీద సపోర్ట్ తీసుకోవచ్చు. అదే మామూలు వాకింగ్ స్టిక్ అయితే బ్యాలెన్స్ అవుట్ అయితే కింద పడిపోతారు. ఇలాంటి అప్రోప్రియట్, అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పారాపెట్ వాల్స్ పక్కన నిలబడకూడదు. అంటే పిట్టగోడలు అంటాం కదా, 2.5 feet 3 feet ఎత్తుండే బాల్కనీస్ అలాంటి ప్లేసుల్లో నిలబడకూడదు అనమాట. బికాజ్ అట్ టైమ్స్ దోస్ అంటే అప్పుడు కళ్ళు తిరగడం లాంటి ఎపిసోడ్స్ జరిగితే కింద పడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, వెరీ డ్రెడెడ్. అలాగే రైలింగ్ లేని మెట్లు ఎక్కడం కూడా వీలైనంత అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే మెట్లు ఎక్కేటప్పుడు ఒకవేళ సడన్గా కళ్ళు తిరిగితే పక్కన పట్టుకోవడానికి రైలింగ్ లేకపోతే అది వెరీ వెరీ డేంజరస్. అండ్ అన్నింటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, దే షుడ్ బి వెల్ ఇన్ఫార్మ్డ్. అంటే వాళ్ళకు ఉండే డిసీజ్ని బట్టి ఖచ్చితంగా ముందే ఇన్ఫార్మ్ చేయాలి. ఇది కొంచెం టైం టేకింగ్, ఇది కొంచెం తగ్గడానికి టైం తీసుకుంటుంది, దీనికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, పడిపోతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, పడిపోతే ఇలాంటి ఇంజరీస్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ హిప్ బోన్ ఫ్రాక్చర్స్ జరిగితే ఒక్కొక్కసారి పేషెంట్ విల్ బీ ఇన్ బెడ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, కొన్ని సంవత్సరాల పాటు మంచం మీదే ఉండాల్సి వస్తుంది. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ థింగ్స్ లైక్ స్విమ్మింగ్, కళ్ళు అంటే లైక్ ఈత కొట్టడం, స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఈత కొట్టడం, లేదా డ్రైవింగ్ చేయడం, రైడింగ్ చేయడం, 2 wheelers రైడ్ చేయడం కానీ లేదా కార్ డ్రైవ్ చేయడం కానీ, ఇలాంటి పనులు కూడా వీలైనంత దూరంగా ఉండడం మంచిది. డెంగీ అంటే కేవలం జ్వరం మాత్రమే కాదు, ఎముకలు విరిగిపోతున్నాయా అన్నంతగా ఒళ్ళు నొప్పులు బాధిస్తూ ఉంటాయి. మరోవైపు రక్తంలో ప్రాణాధారమైన ప్లేట్లెట్లు తగ్గిపోతూ ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. నిల్వ నీరు, మురికి గుంటల్లోని పురుడు పోసుకునే ఈడిస్ ఈజిప్ట్ దోమలు తమ కాట్ల ద్వారా డెంగీ జ్వరాన్ని ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేస్తూ ఉంటాయి.
తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పితోటి మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లే డెంగీ జ్వరానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో, బయట నుంచి ప్లేట్లెట్లను ఎప్పుడు ఎక్కించుకోవాలో, డెంగీ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డెంగీ జ్వరాన్ని ఎలా అనుమానించాలి? డెంగ్యూ ఫీవర్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు సివియర్గా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో దానివల్ల డెంగ్యూ ఫీవర్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటాం. డెంగ్యూ ఫీవర్లో జనరల్గా ఫీవర్ స్టార్ట్ అయినప్పుడు సివియర్గా హై గ్రేడ్ టెంపరేచర్స్ ఉండటం, జనరల్గా 102, 103 కంటే ఎక్కువగా టెంపరేచర్ ఉండటం, సివియర్గా హెడ్ఏక్ అది ఉండటం, నెక్స్ట్ కళ్ళ చుట్టూతా కూడా బాగా పెయిన్స్ అవి రావటం, దీంతో పాటుగా బాగా పొట్టలో వికారం, తిప్పేయటం, వామిటింగ్స్ అవ్వటం, ఇలాంటి ప్రెజెంటేషన్స్ అన్నీ ఉన్నప్పుడు డెంగ్యూ అని అనుమానించాలి. డెంగీ జ్వరం ప్రాణాంతకమా? ఈ సివియర్గా డెంగ్యూ ఎవరికి రావచ్చు అంటే జనరల్గా పిల్లల్లో రావచ్చు. వీళ్ళలో కాకుండా ఇంకా ఇంతకుముందు డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గిన వాళ్ళలో కూడా సివియర్గా ప్రెజెంట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంతకుముందు డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గిన వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయి. సో వాళ్ళకి ఇంకొక స్ట్రెయిన్ ఆఫ్ వైరస్ డెంగ్యూ ఇన్ఫెక్ట్ అయిన వెంటనే సివియర్గా యాంటీబాడీ రెస్పాన్స్ ఉంటుంది. దానివల్ల సైటోకైన్ స్టార్మ్ లాగా ప్రెజెంట్ అయ్యి వీళ్ళల్లో సివియర్గా ఉండొచ్చు డెంగ్యూ. అలాగే డెంగ్యూలో 4 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. డిఎన్వి టైప్ 1, టైప్ 2, టైప్ 3 అండ్ టైప్ 4 అని. ఈ టైప్ 2 స్ట్రెయిన్ కూడా చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది. ఈ టైప్ 2 స్ట్రెయిన్తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో కూడా డెంగ్యూ ఫీవర్ సివియర్గా ప్రెజెంట్ అవ్వచ్చు. డెంగీలో డిహెచ్ఎఫ్ అంటే ఏంటి? డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటే డిహెచ్ఎఫ్ అంటే ఏంటంటే వీళ్ళలో బాగా ఫీవర్ ఉండటం, దాంతో పాటుగా హెమరేజిక్ మేనిఫెస్టేషన్స్ అంటే ఏంటంటే ముక్కులోంచి బ్లీడ్ అవ్వటము, చిగుళ్ళలోంచి బ్లీడ్ అవటం, స్కిన్ మీద అంతా పెటీకే అంటాం, చిన్న చిన్నగా ఎర్ర మచ్చల్లాగా రావటం, ఇవి కాకుండా సివియర్గా కడుపులో నొప్పి అది రావటం, బాగా కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోవడం అండ్ బాగా హెడ్ఏక్ ఉండటం. సో ఇలాంటి మేనిఫెస్టేషన్స్ అన్నీ ఉన్న వాళ్ళని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాం. అండ్ దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ అంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్. వీళ్ళలో ఏమవుతుందంటే ఈ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్లో ఉండే మేనిఫెస్టేషన్స్ అన్నిటితో పాటు వీళ్ళలో ఏమవుతుందంటే ప్లాస్మా లీకేజ్ అంటే ఈ బ్లడ్లో ఈ రక్తనాళాల్లో ఉంటే బ్లడ్ నుంచి ఫ్లూయిడ్ అంతా అబ్డామిన్లోకి అంటే పొట్టలోకి, ఊపిరితిత్తుల్లోకి ఫ్లూయిడ్ లీక్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటాం. ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్లో ఏమవుతుందంటే ఈ బ్లడ్ ప్రెషర్ బాగా పడిపోవడం వల్ల ఈ కిడ్నీస్కి, లివర్కి వీటన్నిటికీ బ్లడ్ సప్లై బాగా తగ్గిపోయి దీనివల్ల అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీస్ అంతా ఫెయిల్ అయిపోవడం, నెక్స్ట్ లివర్ డ్యామేజ్ రావటం, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. ఇది చాలా సివియర్ స్టేజ్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్. డెంగీ జ్వరాన్ని ఎలా నిర్ధారిస్తారు? డెంగ్యూ ఫీవర్ డయాగ్నోసిస్ చేయడానికి రకరకాల టెస్ట్లు ఉన్నాయి. అందులో ప్రైమరీగా ర్యాపిడ్ టెస్ట్లు. ఇవేంటంటే స్ట్రిప్ టెస్ట్ మెథడ్తో టెస్ట్ చేస్తాం. వీటిల్లో ఇమీడియట్గా 5 to 10 minutesలో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. దాంట్లో మెయిన్గా NS1 యాంటీజెన్ అనేది ఒక డిటెక్ట్ చేస్తారు. IgM, IgG యాంటీబాడీస్ కూడా డిటెక్ట్ చేస్తారు ఈ ర్యాపిడ్ టెస్ట్లో. అంటే దానిలో NS1 ఉంది అనేది కనుక వస్తే దాన్ని డెంగ్యూ ఫీవర్ కింద మనం తీసుకోవచ్చు. మళ్ళీ ఎలిసాకి వెళ్ళాల్సిన అవసరం లేదు. డెంగీ వస్తే వెంటనే ప్లేట్లెట్లు ఎక్కించాలా? డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ కంటే కూడా బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడం అనేది బాగా ఇంపార్టెంట్. ప్లేట్లెట్స్ జనరల్గా 20,000 కంటే తక్కువ ఉంటే తప్పితే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు. అలానే ఈ మెయిన్గా మనం డెంగ్యూ షాక్లోకి వెళ్లకుండా చూసుకోవడం పేషెంట్ని. అంటే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పడిపోకుండా, బ్లడ్ ప్రెషర్ పడిపోతుంటే కనుక ఫ్లూయిడ్స్ అవి ఇవ్వటం, ఇది బాగా ఇంపార్టెంట్ ప్లేట్లెట్స్ కంటే. జనరల్గా డెంగ్యూ ఫీవర్లో ప్రాణాంతకం అవ్వటం, డెంగ్యూ ఫీవర్లో డెత్స్ అవ్వటం, ఇవన్నీ కూడా ఎక్కువగా బీపీ పడిపోవడం వల్లే డెత్స్ అవుతాయి. ప్లేట్లెట్స్ పడిపోయి బ్లీడింగ్ అయ్యి డెత్ అవ్వడం అనేది చాలా రేర్. డెంగీ జ్వరానికి పెయిన్ కిల్లర్లు, స్టెరాయిడ్లు వాడొచ్చా? డెంగ్యూ ఫీవర్లో పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ అనేవి అబ్సల్యూట్లీ కాంట్రాఇండికేటెడ్. అండ్ ఈ స్టెరాయిడ్స్, ఈ పెయిన్ కిల్లర్స్ మాత్రం అస్సలు డెంగ్యూ ఫీవర్లో యూజ్ చేయకూడదు. డెంగీ జ్వరానికి యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మందులు పనిచేస్తాయా? డెంగ్యూ ఫీవర్లో మెయిన్గా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్లూయిడ్ కరెక్ట్గా ఇవ్వటం, అలాగే బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం. ఈ యాంటీబయాటిక్స్ కానీ యాంటీవైరల్స్కి కానీ ఎలాంటి రోల్ లేదు డెంగ్యూ ఫీవర్లో. జ్వరం తగ్గగానే డెంగీ తగ్గినట్టేనా?
డెంగ్యూ ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంతమందికి సివియర్గా జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ అలాంటివి కొంతమందికి 2 to 3 months వరకు ఉండొచ్చు. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా రేర్ కాంప్లికేషన్స్ అంటే నరాలు అది ఎఫెక్ట్ అవ్వడం, కొంతమందికి అది చాలా రేర్ కాంప్లికేషన్. కొంతమందికి జీబీ సిండ్రోమ్ అంటాం, అంటే డెంగ్యూ వచ్చి తగ్గిన తర్వాత కొన్ని నెలల తర్వాత కాళ్ళలో పట్టు తగ్గిపోవడం. సో ఇలాంటి ప్రెజెంటేషన్ రేర్గా ఉండొచ్చు. ఇంకొకటి కళ్ళలో కొన్ని కాంప్లికేషన్స్ అంటే రెటీనా ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటివి చాలా రేర్ కాంప్లికేషన్స్ ఎప్పుడైనా ప్రెజెంట్ అవ్వచ్చు డెంగ్యూ వచ్చి తగ్గిన తర్వాత. డెంగీ జ్వరానికి టీకా రాబోతోందా? డెంగ్యూ జ్వరానికి ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో, యూఎస్లో, యూరోప్లో డెంగ్వాక్సియా అనే ఒక వ్యాక్సిన్ ఉంది. బట్ దానివల్ల వచ్చే రిస్క్ ఏంటంటే అది ఓన్లీ ఇంతకుముందు డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన వాళ్ళకే ఇవ్వాలి. రాని వాళ్ళకి ఇస్తే వాళ్ళలో కొంతమందికి మళ్ళీ డెంగ్యూ ఫీవర్ లాంటి ప్రెజెంటేషన్ రావటం, డెంగ్యూ ఫీవర్ సివియర్గా రావటం, ఇలాంటి రిస్క్లు వస్తున్నాయి. అందుకని అది ఇంకా కంప్లీట్గా అప్రూవ్ అవ్వలేదు. ఇంకొక వ్యాక్సిన్ ఏమో ట్యాగ్ 003 అనేది ఇంకా phase 3 ట్రయల్స్లో ఉంది. సో ఈ phase 3 ట్రయల్స్ అవి కంప్లీట్ అయ్యి హోప్ఫుల్లీ ఒక 4 నుంచి 5 ఏళ్లలో వ్యాక్సిన్ అనేది రావచ్చేమో. డెంగీ జ్వరంపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? పిల్లల్లో కూడా డెంగ్యూ ఫీవర్ చాలా సివియర్గా ఉంటుంది. సో వాళ్ళకి రాకుండానే చాలా ముందే ప్రికాషన్స్ అవి తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళని ఎక్కువగా ఈవినింగ్స్ 6 తర్వాత బయటికి పంపించకపోవడమే బెటర్. నెక్స్ట్ ఈ డెంగ్యూ సీజన్ వరకు నెక్స్ట్ బయటికి పంపించిన ఇంట్లో అయినా కూడా ఫుల్ లెంత్ క్లోత్స్ అవి చేతులు కాళ్ళు అంతా కవర్ అయ్యేటట్టు వేయటం. నెక్స్ట్ ఇంకా చిన్నపిల్లల్లో అంటే సంవత్సరం కంటే చిన్నపిల్లల్లో మాత్రం డెంగ్యూ ఫీవర్ బాగా సివియర్గా ప్రెజెంట్ అవ్వచ్చు. మస్కిటో రిపెలెంట్స్ అవి యూజ్ చేయడం, అలాగే నెట్, దోమతెరలు ఇలాంటివి యూజ్ చేయడం. నెక్స్ట్ పిల్లలకి కూడా ఫుల్ చేతులు కాళ్ళు కవర్ అయ్యేటట్టు ఫుల్ హ్యాండ్స్ బట్టలు అవి వేయటం. ఇంట్లో కూడా నీళ్లు ఎక్కువ రోజులు ఎక్కడైనా మనకు నిలుస్తున్నాయేమో చెక్ చేసుకొని, అంటే బకెట్స్లో కానీ నీళ్ళు అలా రోజుల తరబడి వదిలేస్తే వాటిల్లో కూడా ఈ దోమలు అవి పెరగచ్చు. సో అవి కూడా కవర్ చేసుకొని ఉంచుకోవడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగీ విషయంలో చికిత్స కన్నా నివారణే మేలు. ఇంటి చుట్టూ పరిసరాల్లో మురుగు, నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా ఒంటి నిండుగా దుస్తుల్ని ధరించడం, మస్కిటో కాయిల్స్ వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల్లో డెంగీ అని తేలినప్పుడు ఆలస్యం చేయకుండా సత్వరమే వైద్యం తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. పీసీఓడీతో బాధపడుతున్నప్పుడు కరక్కాయ చూర్ణాన్ని రోజుకు 1/2 చెంచాడు చొప్పున పొద్దున్న, సాయంత్రం తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. పీసీఓడీ బాధలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.